చేస్తున్నారు. సో ఒక టేబుల్ మీద 40 పోలింగ్ స్టేషన్స్, 407 పోలింగ్ స్టేషన్లు డివైడెడ్ బై 10 రౌండ్లు అంటే 40 అంటే 2 రౌండ్లలో షేక్పేట్ బయటపడిపోతుంది, అంటే 70 ఉన్నాయి. యా ఇంకా తర్వాత దీని తర్వాత షేక్పేట్ తర్వాత వెంగళరావు నగర్ చాలా ఈజీగా అయిపోద్దేమో, చాలా ఈజీ అయిపోద్ది, తొందరగా అయిపోతుంది. ఇంకా అక్కడ అనుకోవడం ఒక 25,000 ఓట్లే అంతేగా, 50% పోలైన ఓట్లు కూడా ఒక స్లైడ్ లో వేసుకొని పెట్టుకుందామన్నా నేను చెప్తాను. స్లైడ్ లో రాయండి మీరు. ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి చెప్పండి. చెప్తా. ఫస్ట్ షేక్పేట్ 31,182 ఓట్స్, పోలైన ఓట్లు ఇవన్నీ పోలైన పర్సెంటేజ్ చేయండి. 43%. ఓకే. నెక్స్ట్ వెంగళరావు నగర్ ఓకే 25,195 47% నమోదైంది వెంగళరావు నగర్ లో. రెహమత్ నగర్ లో పోలైన ఓట్లు 40,610 40,610 ఓట్లు, 54%. సో 54%. యా నెక్స్ట్ యూసఫ్గూడ 24,219 43%. నెక్స్ట్ సోమాజిగూడ అంటే ఇది శ్రీనగర్ కాలనీ అంతేగా, పోర్షన్ మొత్తం కంప్లీట్ డివిజన్ కాదు. సోమాజిగూడ 34,653 ఎంత, 41%. ఓకే. నెక్స్ట్ బోరబండ 29,760 56%. ఓ ఇక్కడ బాగా పర్సెంటేజ్. ఓకే. నెక్స్ట్ ఎర్రగడ్డ 29,112 50%. సో ఇది నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ వివరాలు జూబ్లీ హిల్స్ లో మనం క్లుప్తంగా డీటెయిల్డ్ గా మనం రాసినాము. అంటే ఎక్కడా కూడా 50% దాటలేదు. 3 డివిజన్స్ లో దాటింది. 1 రెహమత్ నగర్, 2 బోరబండ, 3 ఎర్రగడ్డ. సో నేను అనుకోవడం రెహమత్ నగర్కి వచ్చేసరికి ఫలితం డిసైడ్ అయిపోద్దేమో, వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా మొత్తం డిసైడ్ అయిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఈ 2 షేక్పేట్ వెంగళరావు నగర్ లో కాంగ్రెస్ కి లీడ్ వచ్చి, రెహమత్ నగర్ లో వీళ్ళకి ఎట్లాగా వస్తుంది కదా, అవకాశం ఎక్కువ ఉన్నది ఇక్కడ. రెహమత్ నగర్ లో సిఎన్ రెడ్డి కార్పొరేటర్, నేను మీకు ఇప్పుడు మన షీట్ ఓపెన్ చేయండి, మన దాంట్లో లీడర్షిప్ అనాలిసిస్ కూడా మేము చేసినాం. తొలి రౌండ్ లో 62 ఓట్ల లీడ్ ఉంది కాంగ్రెస్ కని అంటున్నారు. ఎక్కడ తొలి రౌండ్ లో షేక్పేట్ ఫస్ట్ రౌండ్ లో 62 ఓట్స్ ఓన్లీ. అంటే ఫస్ట్ 40 పోలింగ్ స్టేషన్స్, ఫస్ట్ 40 పోలింగ్ స్టేషన్లు. ఇంకా సెకండ్ రౌండ్ రావాలి. సో ఇది నువ్వానేనా అన్నట్టుగానే కనబడుతున్నది, మరి కనిపిస్తుంది. అంటే సెకండ్ రౌండ్ వస్తే తెలుస్తుంది. సో ఇది ఫైట్ ఫస్ట్ రౌండ్ లో 62 ఓట్స్ లీడింగ్ అంటున్నారు అని అంటే ఫైట్ హోరాహోరీ అనే చెప్పాలి. ఎందుకంటే అంత వన్ సైడ్ గా లేదు షేక్పేట్ లో అనేది కనబడుతున్నది. నేను అనుకోవడం మిగతా 40 డివిజన్లలో 40 పోలింగ్ స్టేషన్లో కూడా ఇదే రిజల్ట్ ఉంటుండొచ్చు మేబీ, నేను అనుకోవడం. మేబీ అంటే మొత్తం బయటకు వస్తే కానీ చెప్పలేము మనం. ఓకే. ఎందుకంటే లీడ్ రావాలి షేక్పేట్ లో. మనం అక్కడ ఉన్న లీడర్షిప్ కానీ ఇప్పుడు ఎంఐఎంకి ఏదైతే ఉన్నారో లాస్ట్ 2 రోజులు 3 రోజులు అక్కడ ఎమ్మెల్సీ గానీ అక్కడ ఒక ఎమ్మెల్యే గానీ వచ్చి అవుట్ రైట్ గా వర్క్ చేసారు. ఓకే. సో మరి సైలెంట్ ఓటింగ్ ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది, 2వ రౌండ్ వస్తే తెలుస్తుంది. ఓకే. ఒక్కసారి మనకి షేక్పేట్ డివిజన్ లో నవీన్ యాదవ్ ముందంజ అంటున్నారు. షేక్పేట్ లో 62 ఓట్ల తేడాతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇది హోరాహోరీ ఫైట్ కిందనే చూడాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్టాటిస్టిక్స్ మనం చూసినాం. జిహెచ్ఎంసీ 2016, జిహెచ్ఎంసీ 2020 ఎలక్షన్స్ లో ఎంఐఎంకి భారీ ఓట్లు పడ్డాయి, అక్కడ కాంగ్రెస్ కూడా పడ్డాయి, బీజేపీ కూడా పడ్డాయి. సో ఎంఐఎం కాంగ్రెస్ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నది, అయినా కూడా ఇక్కడ లీడ్ చాలా తక్కువగా ఉన్నది ఆ ఎలక్షన్తో మనం కంపేర్ చేస్తే. సో బీఆర్ఎస్ ఇక్కడ గట్టి పోటీనే ఇచ్చింది, ఏమాత్రం డౌట్ లేదు. బీజేపీకి పడాల్సిన ఓట్లు మాత్రం ఇటు కాంగ్రెస్ కి ఇటు బీఆర్ఎస్ కి షిఫ్ట్ అయినాయి. సో ఇక్కడ ఈ డివిజన్ లో ఓట్స్ మీరు ఎక్కడ చూసారు? వచ్చింది ఆల్రెడీ డీటెయిల్స్ వచ్చినాయి, మనకి డీటెయిల్స్ వచ్చినాయి. ఇక్కడ బీజేపీకి పడాల్సిన ఓట్లు బీఆర్ఎస్ కి షిఫ్ట్ అయినట్టే కదా. నేను అనుకోవడం ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్ కాంగ్రెస్ లీడర్ లేదు, ఇక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిన ఓట్స్ అయి ఉంటది. మనకున్న ఇన్ఫర్మేషన్ 8,896 ఓట్లు కాంగ్రెస్ కి పడ్డాయి,
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి 8,864 ఓట్లు పడ్డాయి. అంటే జస్ట్ 62% లీడ్లో కాంగ్రెస్, నవీన్ యాదవ్ ఇక్కడ లీడ్లో ఉన్నారు. హోప్స్ చాలా ఎక్కువగా పెట్టుకున్నారు ఇక్కడ వీళ్ళు, కానీ ఆ హోప్కి రీచ్ అయినట్టుగా అయితే కనబడట్లేదు. 62 ఓట్లే. ఇంకా సెకండ్ రౌండ్ ఉన్నది. సెకండ్ రౌండ్లో కూడా ఈ స్థాయిలోనే ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అదే షేక్పేట్ కాబట్టి ఇంకొక 40 పోలింగ్ బూత్లకు సంబంధించిన రిజల్ట్ స్టార్ట్ అయింది. అంటే ఇది సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఇక్కడ లీడ్లో ఉంది. మీరేం చెప్తారు దీని మీద? ఇది కొంత కాంగ్రెస్ కి నిరుత్సాహపరిచేటువంటి విషయం అయి ఉండొచ్చేమో. సరే, లీడ్ లో ఉన్నప్పటికీ నిరుత్సాహం కలిగించేటువంటి అంశం. మీరు ఇంతకుముందు చెప్పిన స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాము. హిస్టారికల్ డేటా కాదు, లాస్ట్ జిహెచ్ఎంసీ ఇది. ఇక్కడ చూడండి, జిహెచ్ఎంసీ లాస్ట్ 2016 అండ్ 2020 ఎలక్షన్స్ లో ఎంఐఎంకి అక్కడ 14,000 ఓట్లు పడ్డాయి 2020లో. 1000 ఓట్లు కాంగ్రెస్ కి పడ్డాయి. ఇవన్నీ కలుపుకున్నా ఇప్పుడు అది రీచ్ అంటే ఎంఐఎం అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే అండ్ మైనారిటీ ఓట్ బ్యాంక్ అవుట్ రైట్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే చాలా ఎక్కువ లీడ్ రావాలి. మరి అంటే దీంట్లో ఒక రౌండ్ అయిందా, 2 రౌండ్లనే? ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. జస్ట్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఏ ఏరియాలు కంప్లీట్ అయింది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ 40 పోలింగ్. ఏ ఏరియాలు ఉన్నాయి ఇక్కడ? అది ఒక్కసారి డీటెయిల్ గా చూడాలి. ఓకే, సో ఇక్కడ మనకి తెలుస్తున్నది ఏంటంటే ఫస్ట్ రౌండ్ లో షేక్పేట్ 1 to 42, సెకండ్ రౌండ్ లో ఇప్పుడు రకరకాలుగా ఉన్నది కదా ఇందులో. సెకండ్ రౌండ్ లో కూడా ఎర్రగడ్డ కూడా కొన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి అంటున్నారు. 4 పోలింగ్ బూత్లు ఉన్నాయి అంటున్నారు సెకండ్ రౌండ్ లో కూడా. వెంగళరావు నగర్ అండ్ ఎర్రగడ్డ అండ్ షేక్పేట్. సెకండ్ రౌండ్ లో మీకు ఇప్పుడు ఇది వస్తుంది కదా మిక్స్డ్. అంటే రౌండ్ లోకి వస్తుంది అంటే పోలింగ్ స్టేషన్స్ నీకు 40 నుంచి 80 వరకు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి దీంట్లో 40 వెళ్తే దీంట్లో 30 ఉంటాయి. ఇంకా 10 పోలింగ్ స్టేషన్స్ యాడ్ అవుతాయి. దీంట్లో యాడ్ అయితే వెంగళరావు నగర్ లో యాడ్ అవుతాయి. వెంగళరావు నగర్ కదా, వెంగళరావు నగర్ లోకి ఎర్రగడ్డ వస్తుంది. ఎర్రగడ్డ రాదు, వెంగళరావు నగర్ యాడ్ అవుతాయి. ఎర్రగడ్డ యాడ్ కావు. నేను ఒక్కసారి అది మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ పోలింగ్ ఎట్లా ఇదన్నది. సో 1 సెకండ్ ఇది ఒక్కసారి చెక్ చేద్దాము. ఇగో టోటల్ 10 రౌండ్స్. ప్రతి రౌండ్ కు లెక్కించే పోలింగ్ స్టేషన్లు 42. ఫస్ట్ రౌండ్ షేక్పేట్ 1 to 42 పోలింగ్ స్టేషన్స్. సెకండ్ రౌండ్ 43 to 70 షేక్పేట్ లో ఉన్నవాట. ఇవి 28 ఏంటో ఇది మరి. అంటే ఇప్పుడు 42 కంప్లీట్ అయిపోతుంది. ఎర్రగడ్డవి 4 పోలింగ్ స్టేషన్లు 71 నుంచి 74. వెంగళరావు నగర్వి 5, 75 నుంచి 79. ఎర్రగడ్డవి 5, 80 నుంచి 84. సో ఇది సెకండ్ రౌండ్. అంటే ఇది మిక్స్డ్ గానే ఉన్నది. మనం ఏదో దీని తర్వాత ఇది అని చెప్పుకోవడానికి వీల్లేదు. 4 డివిజన్ల పోలింగ్ స్టేషన్స్ వచ్చినాయి. ఈ రెండో రౌండ్ కంప్లీట్ అయిపోతే షేక్పేట్ కంప్లీట్ అయిపోతుంది. ఎర్రగడ్డ వెంగళరావు నగర్ లోని కొన్ని ప్రాంతాలది రిజల్ట్ వస్తుంది దీంట్లో రెండో రౌండ్. సో సెకండ్ రౌండ్ లో షేక్పేట్ లో 28 పోలింగ్ స్టేషన్లు, ఎర్రగడ్డలో 4, వెంగళరావు నగర్ లో 5, ఎర్రగడ్డలో ఇంకొక 5. మొత్తం ఈ 40 డివైడ్ చేసిరు అనమాట మొత్తం. సో షఫల్ అవుతున్నది. ఇప్పుడు థర్డ్ రౌండ్ కి వచ్చేసరికి చూడండి, షేక్పేట్ లో ఇంకా 6 ఉన్నాయి. ఇక్కడ షేక్పేట్ లో 6 ఉన్నాయి. వెంగళరావు నగర్ 1 ఉన్నది. రెహమత్ నగర్ 28 ఉన్నాయి. మళ్ళీ ఇంకొక వెంగళరావు నగర్ 7 ఉన్నాయి. షఫిల్ చేసిర్రు. టోటల్ డివిజన్ ఒకేసారి చేయట్లే, అందుకనే కొంత తేడా కనిపిస్తుంది. ఇప్పుడు షేక్పేట 6 ఇక్కడ ఉన్నాయి, ఇంకా షేక్పేట 28 ఇక్కడ. కానీ మరి ఇక్కడ ఇది 42 మొత్తం షేక్పేటే. అంటే కొన్ని ఏరియాలలో కొంత లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉన్న లీడర్షిప్ వాళ్ళ వైపు ఉన్నారు కావచ్చు. సో అందుకనే మొత్తం వస్తే గానీ చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇది చూస్తుంటే ఆర్డర్ ఇది కూడా నేను ఇప్పుడే చూస్తున్నా, ఇది ఇంతకు ముందు చూడలేదు. దీంట్లో షేక్పేట్ 3వ రౌండ్ లో పెట్టడం ఏంది, థర్డ్ రౌండ్ లోకి షేక్పేట్ తీసుకొచ్చారు. అదే అంటున్నాను కదా. 4th రౌండ్ లో వెంగళరావు నగర్ లో 23 ఉన్నాయి, రెహమత్ నగర్ 19 అనుకున్నాం. సెకండ్ రౌండ్ లో వెంగళరావు నగర్ వస్తుంది అనుకున్నాం. అవును, అంటే మొత్తం షఫిల్ చేసేసినారు. 5th రౌండ్ లో రెహమత్ నగర్ 28 ఉన్నాయి, వెంగళరావు నగర్ 14 పోలింగ్ బూత్లు. సెకండ్ రౌండ్ లో వెంగళరావు నగర్ అయిపోదు, మళ్ళీ 5th రౌండ్ దాకా వస్తుంది. 6th రౌండ్ దాకా వస్తున్నది. ఇక్కడ 6th రౌండ్ దాకా ఉన్నది వెంగళరావు నగర్. సో వెంగళరావు నగర్ 6 పోలింగ్ స్టేషన్లు 6th రౌండ్ లో ఉన్నాయి. యూసుఫ్ కూడా 36 ఉన్నాయి. ఓకే, సో అయితే మనం ఇప్పుడు ఏవైతే రౌండ్స్ వస్తున్నాయో అవి పర్టికులర్ ఒక ప్రాంతానికి చెందినవి కాదు. ఎర్రగడ్డ లాస్ట్ వరకు ఉంది. ఎర్రగడ్డ 29
10వ రౌండ్ రౌండ్ లో కూడా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అక్కడ 9వ రౌండ్ లో కూడా. సో ఈ డివిజన్ లోనే డివిజన్ల వారీగా మనం ఇప్పుడు స్టాటిస్టిక్స్ అది ఉండదు. సో పోలింగ్ స్టేషన్ 1 సీరియల్ నెంబర్ నుంచి 40 సీరియల్ నెంబర్ వరకు చేస్తేనే ఆ ఆస్కారం ఉంటది. యా సో షఫుల్ చేశారు. ఈ డివిజన్ ఇప్పుడు జరుగుతుందని చెప్పడానికి వీలు లేదు అక్కడ. సరే ఈవీఎంస్ టేబుల్ పైన పెట్టినప్పుడు స్కాటర్డ్ గా పెట్టినట్టున్నారు. యా సో మనకు షేక్పేట్